My dear housemates, my dear family members, season 8 finale, top 2 finalists on the stage. విజయం వాకిట వీళ్ళిద్దరిని వదిలిపెట్టి నేను స్టేజ్ మీదకి వస్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి. The 2 finalists are ready, prize money is ready, the trophy is ready. Maruti Suzuki all new dazzling Dzire kuda ready ga undi, and the chief guest is ready. So let me welcome the global star Ram Charan, the game changer, onto the stage. Charan, thank you for coming. No, thank you. అసలు మా వాళ్ళు ఎంత హ్యాపీయో వస్తున్నారు. Everybody is so happy. Thank you so much for having me, sir. Thank you. Yeah. Top 2. Congratulations, sir. Nikhil and Gautam. Gautam and Nikhil. Nice. Happy. వాళ్ళిద్దరు ఇప్పుడు టాప్ కంటెస్టెంట్స్, దే ఆర్ ద ఫైనలిస్ట్. వాళ్ళలో ఒకళ్ళు ట్రోఫీ దే ఆర్ గోయింగ్ టు టేక్. అది కూడా గేమ్ చేంజర్ రామ్ చరణ్ చేతుల మీదుగా దే గోయింగ్ టు రిసీవ్ ద ట్రోఫీ. అండ్ అక్కడ మా ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. అండ్ ఫస్ట్ లెఫ్ట్ లో ఉన్నది మెహబూబ్, ఫెంటాస్టిక్ డాన్సర్. ఆఫ్ కోర్స్ మెహబూబ్ అందరికీ తెలుసు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు అన్న. నేను మంచి డాన్సరా, రామ్ చరణ్ మంచి డాన్సరా? నువ్వు రిస్క్ తీసుకోక చెప్పేవా? కింగ్ ఇస్ కింగ్ సార్, అది దాంట్లో డౌట్ లేదు సార్. డిప్లొమాటిక్ గా వద్దు, నేను చెప్తున్నాను విను. సార్ రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ డాన్సర్. అండ్ రామ్ చరణ్ నెక్స్ట్ ఇస్ గంగవ్వ. అమ్మా నమస్తే. నమస్కారం. నమస్తే. తెలంగాణ తల్లి గంగవ్వ. మొన్న గేమ్ చేంజర్ ఇద్దరు కలిసి చేసామండి. చేశారు కదా, చాలా గట్టిగా తిట్టారు నన్ను. తిట్టారా? మీ ఉద్యోగం సరిగా చేయట్లేదు సార్, మా పేదవాళ్ళకి ఏదైనా చేయండి అని. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, రోహిణి గారిని కూడా సెట్ లోనే కలిసాం సార్. అవునా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, బికాస్ అంటే మీరు చూస్తారో చూడరో మేము చేసినవని, బట్ మీ అంతటా మీరు మాట్లాడడం, మమ్మల్ని ప్రైజ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ గేమ్ చేంజర్ లో నేను కూడా పర్ఫార్మ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని లైవ్ లో కలుసుకోవడం. ఫస్ట్ మూవీ నుండి ప్రతి ఫాలో అవుతూ ఉన్నాను. మీ గ్రోత్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్. ఇలాగే మంచిగా చేస్తూ మమ్మల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీది కూడా ఫస్ట్ షో మన అల్లు సిరీస్ నుంచి చూస్తున్నాను. సూపర్, అంత టెంప్టింగ్ ఉంటుంది మీ షో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శేఖర్ భాష సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాన్స్, మీ యాక్టింగ్ అన్నిటికీ బిగ్ ఫ్యాన్. బట్ అన్నిటికంటే మించి మీ హార్స్ రైడింగ్ అంటే సలాం సార్. ఫెంటాస్టిక్ హార్స్ రైడింగ్ కదా. అద్భుతం సార్. ఎస్పెషల్లీ మగధీరలో ఆ సువే రాహి అని వచ్చినప్పుడు మీరు జంప్ చేస్తారు చూసారు సార్. ఎన్ని స్టార్లు దీన్ని రివైండ్ చేసుకొని చూస్తుంటారంటే ఎవరు ఇంతకుముందు అలా అంటే గుర్రం టప్మని ఎక్కడం కాదు, పరిగెత్తి ఎక్కాలి అనేది కూడా అక్కడ చాలా అద్భుతంగా చూపించారు. అండ్ అట్లాంటి ఇంకా సీన్స్ చూడాలి. అండ్ మీ హార్స్ పేరు ఒకసారి మీరు మగధీర చూపిస్తారు, యా బాద్షా అని చెప్పి. సార్ శేఖర్ భాష. థ్యాంక్ యూ శేఖర్. సార్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ పీజెస్ సార్. నెక్స్ట్ అసలు విష్ణుప్రియ తెలిసే ఉంటుంది. హలో అండి, నమస్కారం స్వామి గారు. ఇప్పుడు దాకా మా నాగ్ సార్ వల్ల రంగస్థలం వెలిగిపోతుంది, మీ రాకతో ఇంకా డబల్ వెలిగిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us in this special moment. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు అందరికి ఇన్స్పిరేషన్. మీలాంటి ఒక గొప్ప హస్బెండ్ అలానే గుర్రం మీద వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. I pray to God it will happen very soon. Oh, thank you. And I'm hoping to be a lovely wife like Upasana garu also. I'm sure you'll be. Oh, thank you. Sure. Thank you very much. I heard you're a great dancer. Keep it up. Oh, thank you. All the best. పృథ్వీ, నీకు హార్స్ రైడింగ్ వచ్చా? రా సార్, నేర్చుకోవాలి మరి. పృథ్వీ. Hi Prithvi. Hi sir. Prithvi నీకు ఒక ఆఫర్ పృథ్వీ. Yes sir. రామ్ చరణ్ సార్ సినిమాలో రోల్ ఇస్తే గడ్డం తీసేస్తావా? ఏం రోల్ సార్?
ఏ రోల్ ఏ రోజు అసలు గడ్డం అనేది తీడు పాసిబుల్ బాగా అదిరిపోయింది లుక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గడ్డం తీసే అసలు ఇంపాసిబుల్ ఏమి బ్రైట్ ఏమి అంతే రిక్వైర్మెంట్ తీసా సార్ నేను. ఓకే ఎవరు కన్సిడర్ చేయట్లేదు, కూర్చో. హౌస్ మేట్స్ ని పరిచయం చేయడం అయిపోయింది. అటు పక్కన ఫ్యామిలీ అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ చరణ్ పరిచయం చేయకుండా అటు మిస్ చేసి అటు వెళ్ళిపోతే ఏం చేస్తాడు అని చూద్దామని అని వెయిట్ చేశాను. హలో 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 అంటే నువ్వేనా అందరి మీద ప్రాంకులు చేస్తావు, మేము చేయకూడదా? ఒక్కసారి ప్రాంక్ చేసిన సార్ లోపల జీవితాంతం నాకు ప్రాంక్ చేస్తా ఉంటారు. నిజంగా వెల్ చరణ్ స్వామి చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చాలా అద్భుతంగా చాలా బాగా యాక్ట్ చేశారు లోపల. సారీ చాలా బాగా చేశారు లోపల. నాకు చాలా ఆనందంగా ఉంది చరణ్ స్వామి. సీజన్ 3 కి సీజన్ 4 కి నేను వచ్చాను, నాకు పిలిచారు నాగార్జున. కంప్లీట్ కట్. నా ముందు చరణ్ ముందు చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తావా? పెద్ద ఫ్యాన్ సార్, పెద్ద ఫ్యాన్ సార్. ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చాడు సార్. కావాలంటే సాయి కుమార్ గారిని ఇమిటేట్ చేసుకో. వచ్చిందా? రిలాక్స్ రిలాక్స్. ఏ గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ మామ్ పెద్ద హిట్ అయిపోయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కుదరదు, రాజశేఖర్ గారిని. అది గేమ్ చేంజర్ సినిమా. ఇది రోహిణి, ఇది చాలా చాలా బాగా ఉంటది. అందరు చూడండి. సరేనా, నా మంచి మిత్రుడే, తప్పకుండా చూడండి. బేదక్క బాగుంటది. అవినాష్ చాలు ప్రదర్శించింది, టాలెంట్ ఉందని తెలుసు మాకు. బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు. యాక్టింగ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బట్ సార్ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చరణ్ కొంచెం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. అసలు శంకర్ గారు ఏం చెప్పి కన్విన్స్ చేశారు గేమ్ చేంజర్ గురించి? శంకర్ గారి ఫోన్ రావడమే ఇంకా కన్విన్స్ అయిపోయినట్టు సార్. ఇది RRR లాస్ట్ స్కెడ్యూల్ లో ఉన్నానండి, అప్పుడు వచ్చింది ఈ కాల్. అండ్ నాకు నిజంగా చాలా అదృష్టంగా భావించాను. అక్కడ ఒక రాజమౌళి గారితో చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటే ఇంకా దీనికన్నా బెటర్ ఆఫర్ నా లైఫ్ లో నాకు మళ్ళీ రాదు. సో బ్యూటిఫుల్ పొలిటికల్ డ్రామా, పాత శంకర్ గారి ఫిల్మ్స్ లో ఉన్న కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్. ఈజ్ అ మాస్టర్ అట్ బిగ్ స్కేల్ మాస్ పొలిటికల్ ఎంటర్టైనర్. టీజర్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. చూద్దాం సార్. అందరూ థ్యాంక్ యూ. టీజర్ ప్లీజ్. ఇందులో 2 గెటప్స్ కనపడుతున్నాయి నాకు. ఐఎమ్ ప్లేయింగ్ మై ఫాదర్ ఆల్సో. ఓ, అండ్ ఐఎమ్ ప్లేయింగ్ మై సెల్ఫ్. ఓకే, వావ్, నైస్. ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. శంకర్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది? ఆయన ఒక మ్యాడ్ వర్క్ హార్స్. కొంచెం కష్టం కానీ చాలా చాలా లాభం ఉంటుంది ఆయన పని చేస్తే. అండ్ వెన్ ఇస్ ద రిలీజ్ కమింగ్ అప్? రిలీజ్ January 10th అండి. 4 రోజులు, సంక్రాంతికి 4 రోజుల ముందు వస్తుంది. అంటే ఆడియన్స్ పండగ 4 రోజుల ముందు వస్తుందని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. Won't disappoint you. Please watch. ఎస్, గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ ని I have a small request. ఇంత బ్యూటిఫుల్ జర్నీ మీది సీజన్ 8 వరకు వచ్చారు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఒకసారి మీ బ్యూటిఫుల్ జర్నీ మా అందరికి ఒకసారి చూడండి. I would also love to see. వాళ్ళందరికీ జర్నీస్ చూపించి నా జర్నీ చూసుకోవాలి. The most important journey. So Big Boss, can you please show us Nagarjuna garu? Thank you. Journey please. This Big Boss season 8 is limitless. నేను మాత్రం మీ అంక చూసి మాట్లాడలేను. ఎందుకు? ఎందుకంటే ఆ కళ్ళల్లో చూస్తూ మాట్లాడితే ఎక్కడ నేను కొట్టుకుపోతాననే భయం సార్, భయం. అమ్మ మరి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది, మరి నువ్వు మిస్ అవుతావా? 24 hours టీవీ ఆన్ చేయి, కనపడుతుంది అమ్మ. మా పండగ ఇప్పుడే స్టార్ట్ అయింది, మిమ్మల్ని చూసాను. You are just becoming my dopamine. అంటే ఇంకా హక్ చేసుకోలేదు సార్. అవినాష్ ఎంత బాగున్నాడు, అంత అందం వచ్చాను. మారిచ్చారు, అన్ని మారిచ్చారు. ఏం మారుస్తావు మామ? ఆ వయస్సు అంటే ఏంటమ్మా? విష్ణు నువ్వేమనుకుంటున్నావు? ఇది R, ఇది S. ఎస్ అంటే పేరు ఉంది సార్. ఆఫ్టర్ 6 యష్మిన్ మీరు ఇంకా చూడలేదు సార్. బావా ఎక్కువ పెగలా.
ఈ సీజన్ 8 లో వేరేగా ఉంటుంది. ఆట గెలవడం ముఖ్యమా, ఆడిన తీరు ముఖ్యమా? అక్క, నైనే అక్క, నేను అడిగింది యష్మి అక్క. ఆ తిత్తర అనేది ఎప్పుడు తగ్గుతుంది? ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినంత. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? పుడింగి ప్రేరణ. ఆటలో అగ్రెసివ్నెస్ అండ్ కసి మజా వస్తుంది, కానీ ఏమైపోతుంది సంస్కారం? పుణ్యస్త్రీ టైంలో చెప్పాను, పతి వ్రత దాకా వచ్చావు. సార్ మీరే చెప్పారు కదా సార్, సిచ్యువేషన్ లో వాట్ వి ఆర్ అనేది కనిపిస్తుంది అని. నీ క్యారెక్టర్ కనిపించింది మాకు. అన్ని లఫంగి మాటలు. పృథ్వీ, నువ్వు మీదకెళ్ళి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? నాకు చెప్పిన వే డిస్రెస్పెక్ట్ అనిపించింది సార్. పృథ్వీ గాడికి ఈ హెడ్లైన్ కరెక్ట్. జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. 100% నేను మాట్లాడుతున్నప్పుడు షట్ అప్. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ యువర్ హౌస్ మేట్స్. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏడౌట్ నీ స్ట్రాటజీ అయితే అది పనికి రాదు. నువ్వు చేసిన తప్పుకి పరిణామం ఏంటో తెలుసు. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. మొత్తం హౌస్ హార్మనీ పోయింది సార్. ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. నా కోసం ఒక చిన్న పని చేయాలి. ఎనీథింగ్ ఫర్ యూ సార్. ఒక 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను సార్. అదొక్కడి తప్పితే సముద్రం అవుట్. హౌస్ ఎంజాయ్ చేయాలి. గంగవ్వ, షీ ఈస్ వెరీ క్యూట్. నైట్ టైం చూడండి ఇవన్నీ. బిగ్ బాస్ నాకు చాలా ఉంది ఆ టాలెంట్. ఫర్ యువర్ కిరాక్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ ఫ్రమ్ మీ. మీ అందరి కోసం స్వీట్స్ తెప్పించాను. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇంటికి వచ్చిన వాళ్ళం సార్ కట్టించినారు అంటారు. మిస్ యూ మగలే. లవ్ యూ నానా, మిస్ యూ. బై. అను, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. నా బిడ్డ కొడుకు పుట్టాడు నీకు, శేఖర్ బాషా. Now it is time for eviction. Is eliminated. బిగ్ బాస్ హౌస్ కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లేసే కాదు, ఇది జీవితానికి మిర్రర్ ఆఫ్ లైఫ్. My dear audience, till then, see you all, love you. Thank you. Thank you. Thank you, Sharan. And thank you, housemates. Thank you. కాదు సార్, ఈ విజువల్ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఫస్ట్ కింగ్స్ తో గేమ్స్ ఆడద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ మాకు కూడా. అంత అందంగా ఉంటే మేము ఏమైపోలే అసలు. టూ గుడ్. ఐ థింక్ సీజన్ 8 యూఆర్ లుకింగ్ ద బెస్ట్. ఐ థింక్ స్టైల్ వైజ్ మీ అన్ని సార్. ఇక కంగ్రాట్స్. ఇట్స్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. Housemates, let me tell you one thing. This beautiful journey ki karanam meere. It was such a beautiful journey and I cannot forget it. Ever. Love you, love you, love you guys. Love you. Okay, it is time to reveal